కాపరి మరణమైనను భయము లేదులే మధురమైన ప్రేమతో మమ్ము కాయులే మరణమైనను భయము లేదులే మధురమైన ప్రేమతో మమ్ము కాయులే మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి బయళ్ళలో విశ్రమింపగా శాంతి జలాల చెంత అడుగు వేయగా పచ్చిక బయళ్ళలో విశ్రమింపగా శాంతి జలాల చెంత అడుగు వేయగా చేయి విడువగా తోడు నిలుచును చేయి విడువగా తోడు నిలుచును నీతి మార్గమందు మమ్ము నడువజేయును నీతి మార్గమందు మమ్ము నడువజేయును మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి అంధకారలోయలో మా పయనంలో వేగులే మాకే భయం అభయము తానే అంధకారలోయలో మా పయనంలో వేగులే మాకే భయం అభయము తానే ఆదరించును ఆశీర్వదించును ఆదరించును ఆశీర్వదించును అన్ని తాములందు తానై తోడయుండును అన్ని తాములందు తానై తోడయుండును కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి శత్రువుల మధ్యలో మాకు భోజనం అభిషేకం ఆనందం కృపాక్షేమం శత్రువుల మధ్యలో మాకు భోజనం అభిషేకం ఆనందం కృపాక్షేమం బ్రతుకు నిండుగా పొంగి పొర్లగా బ్రతుకు నిండుగా పొంగి పొర్లగా చిరకాలం ఆయనతో జీవింపగా చిరకాలం ఆయనతో జీవింపగా మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి మరణమైనను భయము లేదులే మధురమైన ప్రేమతో మమ్ము కాయులే మరణమైనను భయము లేదులే మధురమైన ప్రేమతో మమ్ము కాయులే మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని
ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీకోసమే నన్ను బ్రతకమని దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీకోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా, దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని దేవా ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీకోసమే నన్ను బ్రతకమని. దేవానికి స్తోత్రం. నీవే లేక, నువ్వు లేకపోతే నేను లేనయ్యా. పరిశుద్ధుడవు దేవానికి స్తోత్రం. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నేనడిచే దారుల్లో నా తోడయ్యున్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నేనడిచే దారుల్లో నా తోడయ్యున్నావే. ఊహలలో ఊసులలో నా ధ్యాస భాసమైనావే. శుద్ధతలో పరిశుద్ధతలో మీరు పోలినన్ని సాగమని దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. సంగమంతా ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీకోసమే నన్ను బ్రతకమని. దేవా దేవా దేవానికి స్తోత్రం. మన చేతులైన వైపు చాపి యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు పొదువై ఉండదు. దేవానికి స్తోత్రం. నిన్ను ఆశ్రయించగా నాకే కొరత లేదు, కొరతే లేదయ్యా. నీ చాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా. సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొలువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొలువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశ
కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీకోసమే నన్ను బ్రతకమని దేవా దీవించావే. నీ చేతులైన వైపు చాపి నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీకోసమే నన్ను బ్రతకమని. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు దేవుని స్తుతించి ఆయన మహింపరిచే అవకాశాన్ని దేవుడిచ్చాడు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మా దేవుడు అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం. అవర్ గాడ్ 115వ కీర్తన మొదటి నుంచి 3 వచనాలు మనం చదువుకుందాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలుగును గాక. వారి దేవుడేడి అని అన్ని జనులు ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. పరిశుద్ధ లేఖనములో మనం చూస్తే మా దేవుడు ఆయన ఎంత మంచి దేవుడు అంటే, మొదటిగా సహాయం చేసే దేవుడు, రెండవదిగా కాపాడే దేవుడు, ఇక మూడవదిగా దేవుని బిడ్డలారా మా దేవుడు కాపాడుతాడు. ఇక మూడవ విషయం ఏంటంటే అవర్ గాడ్ రిమెంబర్స్, స్మరణకు తెచ్చుకొనును లేదా జ్ఞాపకము తెచ్చుకొనును. అవర్ గాడ్ రిమెంబర్స్. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే 115వ కీర్తన 12వ వచనం, యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. Psalm 115 verse 12. The Lord remembers us and will bless us. He will bless the people of Israel and all the priests of God. పరిశుద్ధ లేఖనములో మనం చూస్తే యెహోవా మమ్మను మరిచిపోలేదు. అదే ఇంగ్లీష్ బైబిల్లో ద లార్డ్ రిమెంబర్స్ us. మమ్మల్ని దేవుడు మరిచిపోలేదు అంటే దానికి అర్థం ఏంటంటే దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని కీర్తనాకారుడు అంటున్నాడు. దేవుడు మమ్మల్ని మరిచిపోలేదు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఏం జరుగుతుంది అనే విషయాలు కొన్నిటిని మీ దగ్గర తీసుకొస్తాను. ఎప్పుడైతే దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడో హన్నా యొక్క గర్భం తెరవబడింది. చక్కటి కుమారుడు సమూయేలునిచ్చి సమూయేలు స్వరం వినేవాడిగా, ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా, ఇశ్రాయేలు రాజులను అభిషేకించేవాడిగా దేవుడు సమూయేలును మార్చివేశాడు. అలాగుననే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ప్రియమైన వారలారా, మన దేవుడు జ్ఞాపకం చేసుకుంటే సంతానం కలుగుతుంది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో నలిగిపోతుంటే వాళ్ళను జ్ఞాపకం చేసుకుని దేవుడు మోషేను లేవనెత్తి మోషే ద్వారా ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే మొదటిగా సంతానం కలుగుతుంది. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే రెండవదిగా విడుదల కలుగుతుంది. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే అగ్నిలోంచి బయటికి లాగుతాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఆయన భూకంపం కలిగించి తన ప్రజలను బయటికి తీసుకొస్తాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఏమైనా చేయగలడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటే అలాంటి వ్యక్తిని పరదైసులోకి చేర్చగలడు. శిలువ మీద వేలాడుచున్న దొంగను దేవుడు పరదైసులోనికి చేర్చాడు. నా ప్రియ స్నేహితులారా, ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న ఈ గొప్ప సత్యాన్ని మన జ్ఞాపకం చేసుకుని, దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని కార్యాలను మనం చూసే అవకాశం ఉంది. పరిశుద్ధ లేఖనాన్ని మనం చూస్తే 118వ కీర్తన మొదటి 9 వచనాలు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును,
ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులందరూ గాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందరూ గాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గల వారు అందరూ గాక. ఎరుకనందుండి నేను యెహోవాకు మొరపెట్టుతిని. విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను, నరులు నాకేమీ చేయగలరు. యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుడు చూచెదను. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో ప్రభువు మనతో మాట్లాడుచున్న విషయం ఏంటంటే, నా దేవుడు స్మరణకు తెచ్చుకుంటాడు, సహాయం చేస్తాడు, కాపాడుతాడు, స్మరణకు తెచ్చుకుంటాడు, నా పక్షంగా ఉంటాడు, నన్ను జ్ఞాపకం చేసుకుని తన కృపించి దేన దశలో నుంచి పైకి లేవనెత్తే దేవుడుగా ఆయన ఉన్నాడు. కనుక ఈరోజు ఆయన మహిమార్థమై ఈ లోకంలో జీవించడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేసేటట్టుగా మనం ప్రార్థన చేసుకోవలసిన వారిగా ఉన్నాం. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆయన చేసే సహాయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లును గాక. కృప అందరికీ తోడైనను గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, ఈ ప్రార్థన పోరాటంలో మేము పాలుపంపులు పొంది ప్రార్థన చేస్తున్నాం. ఈ గృహములో గొప్ప కార్యాలు జరిగించండి నాయనా. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఎవరెవరి ఇంట్లో ఈ వాక్యం వినబడుతుందో ప్రతి గృహం దీవించబడుకు సహాయం చేయండి. నీ సన్నిధి కాంతి, నీ ప్రసన్నత, నీ కృప, నీ ఆశీర్వాదం నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచుమని, నీ సహాయం దయచేయమని కృపగల దేవా నీకే కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ ఇంతవరకు కూడా మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ వచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ వాక్యపు వెలుగులో మా బ్రతుకులను మార్చుకుని నాయనా నీ జ్ఞాపకములో ఉండేవారిగా, నిన్ను నిరంతరము స్మరించేవారిగా మేము బ్రతకడానికి సహాయం చేయమని అహరోను వంశస్థులను, ఇశ్రాయేలీయులను ఆశీర్వదించిన వాడా, ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని ఆశీర్వదించి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీరు జ్ఞాపకం చేసుకుంటే అద్భుతాలు జరుగుతాయి. మీ జ్ఞాపకంలోకి మమ్మల్ని తీసుకొచ్చి మీ కార్యం జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు కూడా ఈ ప్రార్థన పోరాటంలో పాలుపంపులు పొందే అవకాశాన్ని సర్వశక్తిగల దేవుడు మనకు దయచేశాడు. ఈ ప్రార్థనా పోరాటాన్ని వేరే వాళ్ళతో పంచుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కృపగల దేవుడు మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా తోడయుండును గాక. ఆమేన్.